కింగ్డమ్ మూవీ ఎలా ఉందంటే ఒకటే మాటలో చిన్నగా షార్ట్గా ఫినిష్ చేసేస్తాను. విజయ్ అన్నకి చెప్పాలంటే పైన హెయిర్ ఉండదు అన్నమాట, చాలా చిన్నగా కటింగ్ చేసుకుంటూ ఉంటాడు. 6 ప్యాక్ అయితే పెంచేస్తూ ఉంటాడు. ఆ హీరోయిన్ సాంకల్లో చెమట ఉంటుంది. ఆ యాక్షన్ కానీ ఆ కెమెరాలు కానీ అసలు హీరో ఎందుకు వస్తాడో తెలియదు, డైలాగ్ ఎందుకు చెప్తాడో తెలియదు, హీరోయిన్ యాక్టింగ్ ఏముందో నాకు అర్థం కాదు. ఈ విజయ్కి అసలు విజయ్ దేవరకొండకి అసలు అవి ఏంది, స్టార్టింగ్లో 2 సినిమాలు ఎట్టుబడ్డాయి. ఒకటి అర్జున్ రెడ్డి గీత గోవిందము, తర్వాత అన్ని ఫ్లాప్లు. కనీసం ఈ సినిమా అయినా హిట్ కొడుతుందంటే ఈ సినిమా అసలే బాగాలేదు అని ఇంకో లంజ కొడుకు అంటాడు. ఇంకోడేమో సినిమా బాగుంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది, అరే రే సినిమా సూపర్ హిట్ 10,000 కోట్లు కొడుతుంది అంటాడు. ఒకడొచ్చి 50,000 కోట్లు అంటాడు, ఇంకోటి 1,00,000 కోట్లు అంటాడు. ఎవడికి తోచినట్టు ఆడు సొల్లు దెంగుతాడు. మీరు అందరూ సొల్లు పురాణాలు వినడం తప్పితే ఏమీ లేదు. ఒక్కొక్క లంచా కొడుకులు రివ్యూలు ఇచ్చేటోళ్ళు సుల్లిగాళ్ళు నోటికి వచ్చినట్టు మటు మాట్లాడతారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఏది వస్తే అది మాట్లాడతారు. అంటే వాడికి ఏంటంటే ఆ సినిమా దాని గురించి ఏం ఉండదు, అవగాహన ఉండదు, ఏం ఉండదు. నోటికి వచ్చిన సొల్లు పురాణాలు, కీబోర్డ్ ఫోన్ ముందర పెట్టుకోవాలి, కెమెరా ఆన్ చేసుకోవాలి, నోటికి వచ్చిన సొల్లు ఆగాలి, మీరు అవి చూడాలి. అవసరమా? అది చూడడం వల్ల వాడికి డబ్బులు వచ్చి ఆడు బాగుపడతాడు. కానీ మీకేం వస్తుంది? సినిమా చూడాలనిపిస్తే ట్రైలర్ చూడండి, సినిమాకి వెళ్ళకూడదా తెలిసిపోతుంది, రేటింగ్ చూడండి తెలిసిపోతుంది. రివ్యూస్ ఏంది, రివ్యూస్ చూడడం వల్ల వచ్చేది ఏం లేదు. సినిమా బాగున్నా బాగాలేకపోయినా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే అందరు వెళ్తారు, నేను కూడా వెళ్తాను. కాకపోతే మీరు కూడా వెళ్ళండి. ఈ లౌడబ్బుకి రివ్యూలు అవసరమా మనకి? సినిమాకి వెళ్ళండి, ప్రశాంతంగా సినిమా చూడండి. మీకు టైం దొరికినప్పుడు సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలి, ప్రీమియర్ షోలు వేసుకోవాలి, బెనిఫిట్ షోలోకి వెళ్ళిపోవాలి, గొంతులు వద్దు. మీకు టైం దొరికితే వెళ్ళండి, ప్రీమియర్ షోకి, బెనిఫిట్ షోకి, ఏ షోకైనా వెళ్ళిపోండి, అరవండి, గొంతు చించుకోండి, చొక్కాలు చింపేసుకోండి, బట్టలు చించేసుకోండి, ఏమైనా చించేసుకోండి. కానీ థియేటర్ లోపలనే ఒక 2-3 గంటలు ఎంజాయ్ చేయండి. బయటకు వచ్చి సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి, బాగుంటుంది. రోడ్ల మీదకి వచ్చేసి బస్సుల మీదక, కార్ల మీదక చిల్లరగా ఎక్కి హంగమా చేస్తే కేసులు అయితే గుద్దలు వలుగుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఈ రివ్యూ మీకు ఏమనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అసలు ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి 2-3 రోజులు టైం ఉంది. నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ మీకు ఒక చెప్పాలనిపించి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమనిపించిందని డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకోటి మర్చిపోకుండా లైక్ కొట్టండి అబ్బా. మీరు లైక్ కొడితే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లైకులు కొట్టండి, కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేసి వెళ్ళిపోండి. రైట్.